ఇవన్నీ చేసి ఇంత చేసి ఈరోజు మిథున్ రెడ్డి గారిని కేవలం వారి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అని, నా సొంత జిల్లాలో పెద్దిరెడ్డి గారి కుటుంబం ఉండడానికి వీల్లేదు, వారితో రాజకీయంగా నేను ఎదుర్కోలేను, చదువుకున్నటువంటి రోజుల నుంచి పెద్దిరెడ్డి గారిని నేను ఎదుర్కోలేకపోతున్నాను, ఇప్పుడు నాకు అధికారం ఉంది కాబట్టి ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఒక తాపత్రయం మాత్రమే కనబడుతుంది తప్ప ముఖ్యమంత్రి గారికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఏమీ లేనటువంటి, ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ లేకుండా మూడోసారి ఎంపీగా పనిచేస్తున్నటువంటి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మళ్ళీ దీనికి లింకు మిథున్ రెడ్డి గారు అయిపోవడం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా తప్పుడు కథనాలు రాయడం, ఆయన్ని మళ్ళీ అంటే దీని ప్రకారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏదో రకంగా అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. దీనికి మళ్ళీ బిగ్ బాస్ జగన్. దేనికి బిగ్ బాస్ జగన్? ఈ రాష్ట్రంలో అనేక వ్యవస్థల్లో మార్పులు తీసుకుని వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి పోర్టుల నిర్మాణం, ఎయిర్పోర్ట్ నిర్మాణం, మెడికల్ కాలేజీల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం, గ్రామ సచివాలయ వ్యవస్థలు, ఇలాగ అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చిన దాంట్లో బిగ్ బాస్ జగన్. చంద్రబాబు నాయుడు గారు నా ఉద్దేశంలో ఆయన బిగ్ బాస్ దేనికంటే పిల్లనిచ్చినటువంటి మామని వెన్నుపోటు పొడిచి ఆ పదవి లాక్కోవడంలో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు. అది రాజకీయంగా కుట్రలు కుతంత్రాలు వెన్నుపోట్ల మీద రాజకీయంగా ఎదిగినటువంటి దాంట్లో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు. తను ముఖ్యమంత్రి అయినటువంటి తొలినాళ్ళలోనే ఏలేరు స్కామ్ మీ అందరికీ తెలుసు. మహా అయితే ఎకరానికి, మీ అందరూ వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చారు, మనకు కాస్త అవగాహన ఉంది దాని మీద. ఎకరానికి ఎన్ని చెట్లు ఉంటాయి? కొబ్బరి చెట్లు 40 నుంచి 50 మ్యాక్సిమం. కానీ ఏలేరు స్కాము అప్పట్లో రైతుల దగ్గర నుంచి కొట్టేసినటువంటి డబ్బుల్లో ఎకరానికి 1000 చెట్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఏలేరు స్కాము. 7 కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. స్టే తీసుకుని వచ్చి బెయిల్ మీద ఉండి ఈరోజు మనందరికీ నీతులు చెప్తుంటారు. ఈ స్టేలు తీసుకొచ్చిన దాంట్లో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అంటే 2003లో అనుకుంటా అక్టోబర్ 1వ తారీఖున ఆయన మీద బాంబ్ బ్లాస్ట్ జరిగితే సింపతి వస్తుందని చెప్పి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు. సహజంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సంతకాలు చేసేటువంటి పవరు ఏదన్నా రొటీన్ ఫైల్స్ ఉంటాయి తప్ప ఐఎంజీ భారత అనేటువంటి సంస్థకి ఢిల్లీరావు 400 ఎకరాలు ఇచ్చి దాంట్లో ముడుపులు తీసుకున్నటువంటి దాంట్లో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్సీలు కొనుగోలు చేశారు కదా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి. మన దురదృష్టం ఏంటంటే అక్కడ ఇక్కడ ఇద్దరు కలిసి ముఖ్యమంత్రులు 50 లక్షల రూపాయలు బ్యాగ్తో తీసుకొని వెళ్ళి ఒక ముఖ్యమంత్రి ఇవ్వడం, ఇచ్చిన దానికి నీ వెనకాదలో నేను ఉన్నాను, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పిన దాంట్లో మన ముఖ్యమంత్రి గారు సాక్ష్యం. వీళ్ళిద్దరూ కలిసి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేయడంలో బిగ్ బాస్. మీ సినిమా డైరెక్షన్ల కోసం లేకపోతే మీ పబ్లిసిటీ స్టంట్ల కోసం 30 మంది ప్రాణాలు పణంగా పెట్టినటువంటి దాంట్లో మీ పబ్లిసిటీ కోసం ఎంతమంది ప్రాణాలు పోయినా సరే లెక్క చేయనటువంటి దాంట్లో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ రాయాల్సింది ఈనాడు పేపర్. మా బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నిటిలో ఆరితేరిపోయారు, వీటన్నిటికీ బిగ్ బాస్ మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి రాసుంటే బ్రహ్మాండంగా ఉండేది. మొత్తం సేల్ ఒకసారి పెరిగిపోయేది రాష్ట్రం అంతా. ఎంతకని 15 సంవత్సరాల నుంచి పడుతున్నారు బాధలు. 15 సంవత్సరాల నుంచి పాపం ఎన్ని బాధలు పడుతున్నారు. అలాగే అమరావతికి సంబంధించి అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్, అమరావతి భూముల కొనుగోలులో ఇంత పెద్ద స్కామ్, దేశంలోనే అతిపెద్ద స్కామ్ అది. ఇంత పెద్ద స్కామ్ చేయడంలో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు. మనం చూసే ఈ మధ్యకాలంలో ఈ ప్రధానమైనటువంటి నగరాల్లో చెన్నై కానీ, ముంబై కానీ,
హైదరాబాద్ కానీ ఇవన్నిట్లో వర్షం పడితే పెద్ద ఎత్తున నీరు వచ్చేస్తుంది సిటీస్లో. చూస్తున్నారు కదా అందరూ కూడా. ఈయన కూడా ఏంటంటే నేను అమరావతిని హైదరాబాదు, చెన్నై, ముంబైతో పోటీ పడేటువంటి విధంగా వాటిని తయారు చేస్తానని చెప్పి అన్నాడు. మంచిదే. దేనికంటే అవి పూర్వం నుంచి ఉన్నటువంటి నగరాలు. సరైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేక ఇటువంటి వర్షాలు అవి పడినప్పుడు మునిగిపోతుంటది. మళ్ళీ అటువంటిది మరి అమరావతిలో కూడా ఉండాలి కదా అని చెప్పి కట్టిన తర్వాత మునిగిపోవడం ఎందుకు, మునిగిపోయిన ఉన్నటువంటి అమరావతిలోనే రాజధాని కట్టిస్తే బాగుంటుంది కదా అని కడుతున్నాడు అమరావతి. ఎక్కడైనా పునాదులు తీసిన తర్వాత నీళ్ళు వస్తాయి, కానీ నీళ్ళలో పునాదులు వేయడం అనేటువంటిది గొప్ప టెక్నాలజీ. మరి అమరావతి అంత బ్రహ్మాండంగా పునాదులు ఎవరికి కనబడవు. వర్షం పడితే 3-4 నెలలు పనిచేయడానికి కూడా ఉండదు అక్కడ. మళ్ళీ అటు గొప్ప అమరావతి, మరి అది పెద్ద పెద్ద స్కాము. ఇంత వెనకాల ఇన్ని కోట్లలు, కుతంత్రాలు, స్కాములు, అవినీతి ఇంత పెట్టుకొని ఇంకా దేనికి ఎంత కక్ష సాధింపు? 16 మెడికల్ కాలేజీలు ఆ రోజు మేము 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే వాటిని అమ్మకానికి పెట్టావు. 3 కోట్లు కడతా ఉంటే వాటిని అమ్మకానికి పెట్టావు. ఇచ్చినటువంటి హామీల్ని పూర్తిగా గాలికి వదిలేశావు. కేవలం ఏదో రకంగా కేసులు పెట్టి పార్టీని ఇబ్బంది పెట్టాలి, మాట్లాడకుండా చేయాలి, ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేయాలి అనేటువంటి మీ ధోరణి ఉందో అది మీరు బ్రతికుండగా జరగదు చంద్రబాబు నాయుడు గారు. మీరు కాదు కదా, నీ కొడుకు బతుకున్నంత వరకు కూడా అది జరగదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం అనేటువంటిది